గ్రామ పెద్దలకు ఎంఎఫ్ నాయకులు రంగస్వామి గారికి అలాగే ఎంఎఫ్ ఎంఆర్పిఎస్ నాయకులు ఓపీఎస్ గారికి అలాగే పెద్దలందరికీ అలాగే ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు మద్రెడ్డి గారికి ఎంఎస్పీ మండలాధ్యక్షుడు పౌరన్న గారికి యువ నాయకుడు సిద్ధి రవి మాది గారికి మీ అందరికీ చేరిన ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము. సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసి నిరసనగా మందకృష్ణ మాది గారి పిలుపు కొరకు కొత్త కార్యక్రమం విజయవంతం చేస్తున్నాము. అన్నగారికి ఇప్పుడే అన్నగారు పుల్లయ్య గారు అన్నగారికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి నిరసనగా మందకృష్ణ మాది పిలుపు కొరకు కొంత గ్రామం తిరుగుతున్నాము. గ్రామంలో చైతన్యం చేసుకుంటూ చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేసినాము. నవంబర్ లక్షలాది మందిగా చలో హైదరాబాద్ విజయవంతం చేయడం జరిగినది. అలాగే ఇప్పుడు మందకృష్ణ మాది గారు పిలుపు కొరకు చలో ఢిల్లీ నవంబర్ 17న చలో ఢిల్లీకి లక్షలాది మంది జన సమీకరణలో సేకరించు తాడపత్రి మండలం ఉంటే కొంత గ్రామం ఉంటే ఢిల్లీకి కదలాలని కొంత గ్రామం తిరుగుతున్నాము. మీరు అందరూ యువ నాయకత్వం అంతా యువ నాయకులు సీనియర్ నాయకులతో మొత్తం ఢిల్లీకి విజయవంతం చేయాలా. ఎందుకంటే మన ఆత్మగౌరవం దెబ్బతీసినారు. ఒక సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసి కేసు లేదు. చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. సుప్రీంకోర్టు జడ్జి ప్రమాణ స్వీకారం రోజు ఎవరి దగ్గర ప్రమాణ స్వీకారం చేయలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాల వేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కాలముక్కి అందరికీ జైబీ అన్నాడు. ఆన్య ప్రమాణ స్వీకారం చేసి చుట్టూ కూర్చున్నాడు. అది చూడలేక కొంతమంది పెద్దదారులు జీర్ణించుకోలేక మన 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 సుప్రీంకోర్టు గోవాపై దాడి చేయడం జరిగినది. అతని అనుకూలంగా తీర్పు చెప్పలేదని. అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల నెమ్మక అగ్రవర్ణాలు పెద్దదారులే సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు, కానీ మన దళితులు లేరు. ఇతను రెండో వ్యక్తి జడ్జి చేసినాక ఎవరి దగ్గర సలాం చేయలేదు, చెల్లిట్టు కొట్టలేదు, అందరికి జైబీ అన్నాడు. అది జీవించుకోలేక మనసులు పెట్టుకుని కుమ్మక్కయ్యి మొత్తం మన పైన మన సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి జరిగింది. ఈ దాడికి నిరసనగా మందకృష్ణ మాది గారి పిలుపు కొరకు కలెక్టర్ ఆఫీసు ముట్టడైతేవి, ఎంఆర్ ఆఫీసు ముట్టడైతేవి చలో హైదరాబాద్ లక్షలాది మంది అన్ని రాష్ట్రాల్లో ఉంటే లక్షలాది విజయవంతం చేసినాం. ఇప్పుడు ఇక్కడ మన ఆత్మగౌరవం దెబ్బతీసడానికి మన రాజ్యాంగం దెబ్బతీసడానికి అన్ని విధాలుగా మన దళితులు అణగతొక్కడానికి కుట్రపడుతున్నారు. కుట్రవారికి ఎదుర్కోవడానికి మందకృష్ణ మాది గారు ఎక్కడైతే అవమానం పడిందో, ఎక్కడైతే నిందలు ఉన్నాయో, రాజ్యాంగం దెబ్బతీసినారో, మన ఆత్మగౌరవం దెబ్బతీసినారో ఆఖరైనా భరిస్తాం కానీ అవమానం భరించలేమని మందకృష్ణ మాది ఛాలెంజ్ చేసుకుని చలో నవంబర్ 17న చలో కార్యక్రమం పెట్టినాడు. చలో కార్యక్రమం లక్షలాది మంది మన కదిలిచ్చి విజయవంతం చేస్తామని తెలియజేస్తున్న ఈ అవకాశం పెద్దలకు ఉద్యమ అవసరాలు తెలుస్తున్నాం. జై మాదే, జై కృష్ణ మాదే. ఇప్పుడు పుల్లయ్య గారు 2 మాటలు మాట్లాడుతూ వస్తున్నాం. రవి 2 మాటలు మాట్లాడుతున్నాం. ఆత్మగౌరవ వారికలందరికీ అవమానం జరిగినది. కాకపోతే సుప్రీంకోర్టు జడ్జిని దాడి జరగడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం పైన మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ గారు గట్టి సంకల్పంతో నడుము బిగించి ప్రతి ఊరా ప్రతి పల్లెన కదిలి ఈ ఆత్మగౌరవం దెబ్బతీసిన వారిపైన మనం ఏదైతే మనం కాపాడుకోవాలనే దానిపైన ఆయన ఏమాత్రం రాజీ పడకుండా నిన్న మన అన్నానగా హైదరాబాద్లో గద్దరెళ్ళిపోయేలాగా ర్యాలీ చేసినాడు. అది గొప్ప సంకల్పం. అదేవిధంగా ఇప్పుడు అన్న ఢిల్లీకి శ్రీకారం చుట్టినాడు. ఆ శ్రీకారం ప్రతి ఒక్కరూ ఆలోచించి మన మాదిగలం ఎట్లా ఉండేవాళ్ళము, మాదిగలు ఏ పొజిషన్ ఉండేవాళ్ళము, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి మీదనే దాడి చేశారంటే సామాన్య మహిళ పైన దాడి చేస్తే ఏమైనా పరిస్థితి ఉందా అనే ఆ సంకల్పంతో ఆయనను ఆత్మగౌరవం దెబ్బని మాదిగలకంతా అవమానం పరిచింది కాబట్టి ఆయన గంటి సంకల్పంతో మళ్ళీ ఢిల్లీకి పయనిస్తున్నాడు. ఆయన మాట ఉమ్ము చేయకోకుండా మనమందరం కూడా కదిలిపోయి ఆ ప్రోగ్రాం కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై భీమ్, జై మాదిగ.
అన్నగారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మీరు ఎప్పుడు వచ్చినా ఈ గ్రామం అంటే మనం ఆదరించి జనాన్ని అందరూ కూడబెట్టేందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై మాదే, జై కృష్ణ. జై భీమ్. ఇది వలసనా Aji.